గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాం. ఆరవదైన యుద్ధకాండలో 31 సర్గలు పూర్తి చేసి 32వ సర్గలోని 38వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 39వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సత్తు శివ సతు సర్వం సమర్థ్యైవ మంత్రిభిః కృత్యమాత్మనః సభాం ప్రవిశ్య విదతే విదిత్వాం రామ విక్రమం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తర్వాత సీతా విలాపం అయిపోయింది. ఈ లోపల ఒకడు వచ్చాడు, ప్రహస్తుడు. ఏదో అత్యవసరమైన మాట మీతో చెప్పాలని వచ్చాడు అని భటులు చెప్పగా రావణాసురుడు ఆ రాక్షసుడు చెప్పిన మాటలు విని అశోకవనం విడిచి మంత్రులతో ఆలోచించి తాను చేయవలసిన పనుల్ని నిర్ణయించి సభలో ప్రవేశించి రాముడి యొక్క పరాక్రమాన్ని గురించి తెలుసుకొని అప్పుడు ఏం చేయాలో ఆ పనులన్నీ కూడా నెరవేర్చాడు. అంతర్ధానంతో తచ్చీర్షం తచ్చ కార్ముకముత్తమం జగామ రావణ సేవ నిర్యాణ సమనంతరం. రావణుడు ఎప్పుడైతే అటు వెళ్ళిపోయాడో ఆ మాయా శిరస్సు కాస్త ఆ ధనస్సు కాస్త రెండు కూడాను, మాయా శిరస్సు ధనస్సు రెండు కదా తెచ్చారు. అంటే అచ్చం రాముడు ఉపయోగించే ధనస్సు లాంటిదే తయారు చేసుకొని, రాముడు ముఖం లాంటిదే ముఖాన్ని తయారు చేసుకొని వచ్చారు. చనిపోయాడని చెప్పడానికి అది కాస్త అంతర్ధానం అయిపోయింది. వాడు వెళ్ళంగానే రాక్షసేంద్రస్తుతై పార్థం మంత్రిభిర్భీమ విక్రమై సమర్థయామాస తదా రామకార్య వినిశ్చయం. అప్పుడు రావణుడు తన మంత్రులతోటి యుద్ధానికి సంబంధించిన కార్యాలన్నీ నిర్ణయం చేశాడు. అవి దూరస్థితాన్ సర్వాన్ బలాధ్యక్షాన్ హితైష్ణ అబ్రవీత్ కాల సదృశో రావణ రాక్షసాధిప. యముడితో సమానమైన రావణుడు సైన్యాధిపతులందరినీ పిలిచి అన్నాడు, శీఘ్రం భేరి నినాదేన స్ఫుటం కోణాహతేన మే సమానయుద్ధం సైన్యాన్ని వక్తవ్యంచ నా కారణం. ఒక్క పని చేయండి, అందరూ కూడా భేరీలు మోగించండి, సైన్యాన్ని ఒక చోటకి చేర్చండి, కానీ ఎందుకు పిలిచామో మాత్రం చెప్పవద్దు వాళ్ళకి. తతస్తథేతి ప్రతిగృహ్య తద్వచత్తదైవ దూతా సహసా మహద్బలం సమానయంశ్చైవ సమాగతంచ న్యవేదయన్ భర్తర్యుద్ధకాంక్షిణి. తర్వాత దూతలు కూడా రావణాసురుడి యొక్క ఆజ్ఞ ప్రకారం అప్పుడే సైన్యాన్ని తీసుకొని వచ్చారు. యుద్ధాన్ని కోరుతున్న రావణుడికి చెప్పారు ఆ మాట. సైన్యం అంతా కూడాను సైన్యాన్ని అంతా కూడా తీసుకుని వచ్చాము అని. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 32 సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని 32వ సర్గ. రేపు మనం 33వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.